ఆమనగల్లిలోని పార్వతీ జడల రామలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. అనంతరం మన ఊరు మన ఎమ్మెల్యే పోస్టర్లను డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్తో కలిసి విడుదల చేశారు. మిర్యాలగూడ క్యాంపు కార్యాలయం నుండి భారీ కాన్వాయ్తో బయలుదేరిన ఎమ్మెల్యేకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అందించే 6 గ్యారంటీలతో పాటు ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు తన సొంత నిధులు వెచ్చించేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. తన తల్లి మరణంతో ఆగిపోయిన ఈశ్వర బంధం కార్యక్రమాన్ని శివరాత్రి పర్వదినం నుండి తిరిగి మొదలు పెడతానని ప్రకటించారు. గ్రామాల్లో గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తే సహించేది లేదన్నారు. కాంగ్రెస్ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందేలా కార్యకర్తలు నాయకులు కృషి చేయాలన్నారు. సంపాదన కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని 10 కాలాల పాటు గుర్తుండిపోయే అభివృద్ధి పనులు చేయటమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చారని వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. తరఫున ఏ కార్యక్రమం చేసినా ఆమనగల్ నుంచి ప్రారంభిస్తున్నాం కాబట్టి ఈరోజు మన ఆమనగల్లు రామలింగేశ్వర స్వామి సన్నిధిలో మన ఊరు మన ఎమ్మెల్యే అంటే ఈ ప్రోగ్రాంలో ఇంకా విధి విధానాలు నేను రేపటికల్లా చెప్తాను. మీకు ఇప్పుడే చెప్పేవాడిగా కొద్ది టైం లేదు కాబట్టి ఇప్పటికే లేట్ అయింది కాబట్టి చెప్పలేకపోతున్నా. మన ఊరు మన ఎమ్మెల్యే అనే ప్రోగ్రాము, దీంట్లో చాలా కార్యక్రమాలు ఉంటాయి. ఏది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవి తప్ప రెండో కార్యక్రమాలు ఉండవు. దీంట్లో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు మన రేవంత్ అన్న 6 గ్యారెంటీల అభయహస్తాన్ని ప్రారంభించారు. దాంట్లో ఇప్పటికే దగ్గర 3 మంచి పథకాలు వదిలారు. తర్వాత రేపు జనవరి 26వ తారీఖు నాడు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇంధనం బిల్లు ఈ 4 కూడా ఒకటే రోజు జనవరి 26వ తారీఖు నాడు ప్రారంభం అవుతున్నాయి. కాబట్టి మీకు తెలియపరుస్తూ చాలా సంతోషంగా ఉంది. మన ప్రభుత్వం 13 నెలలైంది వచ్చి, కానీ మన కార్యక్రమాలన్నీ ప్రజల్లో చేసుకోవడానికి మటుకు మనం కొద్దిగా వెనకాడుతున్నాం. దేనికి వెనకాడుతున్నాం నాకు అర్థం కాలేదు అసలు. ఇప్పుడు రైతు రుణమాఫీ ప్రభుత్వం ఇచ్చింది, సుమారు 900 మంది నకాలు ఇస్తుంది. ఆమనగల్లు లక్ష్మీదేవిగూడెం కలిపి 900 మందికి సుమారు 6 కోట్ల రూపాయల రుణమాఫీ వచ్చింది.